నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. అయితే షాప్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బేస్మెంట్ కింద ఉన్న 2 సెల్లార్లలో ఫర్నిచర్ డంప్ చేయడంతో ప్రమాదం తీవ్రత ఈ స్థాయిలో ఉందని సమాచారం. ఫర్నిచర్ షాప్ గోదాంలో రెగ్జిన్, ప్లాస్టిక్ సోఫాలు, వుడ్, కెమికల్ డంప్ వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అంటున్నారు. మొదట మంటలు ఎక్కడ అంటుకున్నాయి, రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు ఎక్కడ ట్రేస్ అవుట్ అయ్యాయి, ఇలాంటి అంశాలపై మరిన్ని డీటెయిల్స్ స్పాట్ నుంచి అజయ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదానికి కారణమైన సెల్లార్ వద్ద ఉన్నాం. సో ఇదే సెల్లార్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగింది. సెల్లార్లో డబల్ సెల్లార్ సంబంధించిన బిల్డింగ్ ఇది, 2 సెల్లార్లు, దాంతోపాటు 4 ఫ్లోర్స్ సంబంధించిన బిల్డింగ్. సో సెల్లార్లో ఈ ఫర్నిచర్ షాప్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా డంప్ చేయడము, సో దీని కారణంగానే ప్రమాదం జరిగింది అనేది ప్రైమరీగా ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే సెల్లార్లు ఎక్కువ మామూలుగా పార్కింగ్ కోసం సెల్లార్లని యూజ్ చేయాల్సి ఉంటుంది, కానీ ఈ విధంగా మెటీరియల్ డంప్ చేసిన కారణంగానే సెల్లార్లో ఈ అగ్ని ప్రమాదము చోటు చేసుకుంది. సో దీని కారణంగా ఇప్పటికే 5 మృతి చెందారు. ఎవరైతే 5 చిక్కుకున్నారో వాళ్ళ 5 కూడా మృతి చెందారు. వాళ్ళ 5 మృతదేహాలను కూడా ఇప్పటికే ఉస్మానియా మార్చురీకి అధికారులు తరలించారు. సో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం. సెల్లార్లు మొత్తం కూడా ఇది టాప్ సెల్లార్, అంటే సెల్లార్ 1 అని చెప్పుకోవచ్చు దీన్ని. దీంతో పాటు ఇంకొక సెల్లార్ సంబంధించి ఈ సెల్లార్లో మృతదేహాలన్నీ కూడా లభించాయి. సో ఇందులో చిక్కుకున్నారు. సో ఈ సెల్లార్ కింద కూడా సెల్లార్లో మొత్తము ఇటు ఫర్నిచర్ సంబంధించి డంప్ చేయడము, దాంతోపాటు ఇటు ఫోము, స్పాంజ్ సంబంధించిన మెటీరియల్ ఉండడము, ఎట్ ది సేమ్ టైం కొన్ని కెమికల్స్ కూడా ఉన్న కారణంగా ఒక్కసారిగా ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఫైర్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయింది అనేది అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే సెల్లార్ సంబంధించి ఇందులోనే డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. ఈ సెల్లార్లో మొత్తం కూడా రూమ్స్ ఏర్పాటు చేశారు. వాచ్మెన్ సంబంధించి ఎవరైతే పనిచేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన రూమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ రూమ్స్లో నుండి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కొంతమేరకు ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ముందు ఒక ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ర్యాంప్ మొత్తం కూడా ఈ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ తోటే నిండిపోయి ఉండడంతో స్టేర్ కేస్ని యూజ్ చేసుకుందాం అనుకున్నారు. మెట్ల ద్వారా బయటికి వచ్చి సేఫ్ అవుదాం అనుకున్నారు. కానీ మెట్ల వద్ద కూడా మొత్తము షట్టర్ ఉండడము, ఆ షట్టర్ క్లోజ్ అయి ఉండడంతో వాళ్ళు ఎటు తప్పించుకోలేని సిచ్యువేషన్ ఉంది. సో మొత్తం సెల్లార్ సంబంధించి ఎక్కడికక్కడ క్లోజ్గా ఉండడంతో సెల్లార్లో మొత్తము ఈ ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా డంప్ చేసిన కారణంగా పూర్తి స్థాయిలో కూడా ఈ ప్రమాదం జరిగింది అనేది అధికారులు భావిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సిచ్యువేషన్ చూస్తున్నాం ఏ విధంగా ఉంది. సెల్లార్ మొత్తం కూడా ఈ ఫర్నిచర్ డంప్ తోటే ఉండడము. సో వన్స్ ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా తప్పించుకోలేని సిచ్యువేషన్. ఎక్కడికక్కడ మంటలు, దాంతోపాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా పొగలు మొత్తం దట్టంగా అలుముకోవడంతో ఎటు తప్పించుకోలేని సిచ్యువేషన్. సో లోపల ఉన్నవారు అంతా కూడా బయటికి వచ్చే ప్రయత్నం చేసినప్పటికి కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా చేరుకుంది. క్లూస్ టీమ్ మొత్తం దీనికి సంబంధించి క్లూస్ టీమ్ కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. మనతో పాటు అధికారులు ఉన్నారు. చెప్పండి, అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ సీన్ ఎట్లుండే, మీరు ఫస్ట్ చూసినప్పుడు మీరు ఎలాంటి క్లూస్ ఇక్కడ సేకరించారు? సార్ ఇప్పటివరకు ఎలాంటి క్లూస్ సేకరించలేదు సార్, ఎందుకంటే లోపలంతా హీట్ ఉంది సార్, పొగ ఉంది, దానివల్ల చాలా హార్డ్ ఉంది సార్. లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇవాళ గడుస్తే కానీ రేపు ఈవినింగ్ వరకు కానీ లేదా నైట్ వరకు కానీ తగ్గిన తర్వాత నెక్స్ట్ ఫోరెన్సిక్ టీమ్ తోటి మేము లోపలికి వెళ్తాం సార్. అప్పుడు ఇది క్లూస్ సేకరించేందుకు అధికారులు వస్తున్నారు. కానీ మొత్తము దట్టమైన పొగలు ఉండడము, దాంతోపాటు మంటలు ఇంకా కొన్ని చోట్ల వ్యాపిస్తుండడంతో కొంతమేరకు క్లూస్ సేకరించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది మొత్తం కూడా కాస్త క్లియర్ అయిన తర్వాత, ఇంకా కొంత అదుపులోకి వచ్చిన తర్వాత దాన్ని మొత్తం కూడా క్లూస్ సేకరించే అవకాశం ఉంటుంది. ఇది కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. మెయిన్గా ఈ డబల్ సెల్లారే ప్రమాదానికి కారణమైంది. డబల్ సెల్లార్లో దాంట్లోనూ ఈ ఫర్నిచర్ మొత్తం కూడా డంప్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అనేది ఫైర్ సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తము ఇప్పుడు డౌన్ సెల్లార్ సంబంధించి, అంటే కింద ఒక సెల్లార్ ఉంది, ఈ కింది సెల్లార్ సంబంధించి ఇందులో ఫస్ట్ ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఈ సెల్లార్లోనే చనిపోయిన వారంతా, ఇప్పుడు ఎవరైతే ఇందులో చిక్కుకున్నారో చనిపోయిన వారంతా కూడా వాళ్ళ మృతదేహాల్ని ఇదే సెల్లార్లో అధికారులు గుర్తించారు. ఇందులో మృతదేహాలు రూమ్లో నుండి వాళ్ళు ప్రస్తుతం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇంకా పొగలు వస్తున్న సిచ్యువేషన్ ఉంది. మృతదేహాల్ని మొత్తం ఈ డౌన్లో ఇదే
గ్రౌండ్ సంబంధించిన సెల్లార్లో గుర్తించారు. సో ఇప్పుడు ఏదైతే రైలింగ్ మనం చూస్తున్నామో మధ్యలో ఈ రైలింగ్ ఉంది. సో దీని అవతల ఆ రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఈ రూమ్స్ లో నుండి వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఇంకా బయటికి రాలేని సిచ్యువేషన్ ఉండే ఎక్కడికక్కడ ర్యాంప్ ఒకటి ఉంది. ఆ ర్యాంప్ మొత్తం కూడా మెటీరియల్తో డంప్ చేసి ఉన్నారు. దాంతోపాటు స్టేర్ కేస్ ఉంది. స్టేర్ కేస్ నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక చిన్న షట్టర్ ఏర్పాటు చేసి ఆ షట్టర్కి లాక్ వేసిన కారణంగా బయటికి రాలేని సిచ్యువేషన్. సో ఆ బిల్డింగ్ సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు అని అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తం సెల్లార్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏ విధంగా ఉంది మనం చూస్తున్నాం. సెల్లార్ మొత్తం కూడా ఎక్కడికక్కడ మంటలకి ఆహుతి అయిపోయింది. మొత్తం ఫర్నిచర్ మొత్తం కూడా దగ్ధమైపోయింది. సెల్లార్లోనే మృతదేహాలన్నింటినీ కూడా అధికారులు ఐడెంటిఫై చేశారు. సో నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదానికి సంబంధించి మెయిన్ రీజన్ అంటే సెల్లార్లో ఫర్నిచర్ని డంప్ చేయడమే అనేది ప్రైమరీగా అధికారులు అయితే గుర్తించారు. దానికి తగ్గట్టు ఈ ఫర్నిచర్ షాప్ సంబంధించిన యజమానితో పాటు దీనికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది కూడా ఇప్పటికే ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా నాంపల్లి ఫర్నిచర్ షాప్ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణమైన సెల్లార్లో మొత్తం ఫర్నిచర్ సంబంధించిన మెటీరియల్ డంప్ చేసిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది అధికారులు ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రస్తుతం మనం సెల్లార్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా చూసాము. సో నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లని పార్కింగ్కి కాకుండా ఈ విధంగా ఒక గోదాం లాగా వాడిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. అందులో భాగంగా 5 అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంబంధిత యజమాని పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో కలిసి అజయ్ 6 న్యూస్ హైదరాబాద్.